ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు రాహువు కలయిక దాదాపుగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు దశమ స్థానాల్లో ఉంటుంది. అదేవిధంగా భాగ్యంలో ఉండేటువంటి శనితో కూడా కుజుడు కలిసి దశమంలోకి వెళ్ళడము, ఇవన్నీ ఏమిటంటే పర్టికులర్గా కొద్దిగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లేదా పెద్దలతో ఏదైనా అనవసరమైన ఘర్షణ, ఒక్కోసారి చూడండి మనకి గురువులతోని లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతోని మనకంటే పెద్ద వాళ్ళతో తెలియని ఆ కాలం అలా వచ్చినట్టుగా ఘర్షణ వాతావరణం తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే దశమ స్థానంలో కుజరాహువులు ఎప్పుడైతే ఉన్నారో ఈ కాంబినేషన్ అనేటువంటిది పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు విదేశాల్లో ఉంటూ ఉద్యోగం చేసేటువంటి వారికి కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఈ వర్క్ స్ట్రెస్ ఉండి, ఈ వర్క్ స్ట్రెస్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే చాలామంది తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తొందరపాటు పడి ఈ స్ట్రెస్లో తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి అంటే మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ లేదా దుర్గా ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్ళండి. లేదండి మాకు ఆలయాలు అవి మాకు దగ్గరగా లేవు, మేము విదేశాల్లో ఉంటాము అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, మీరు ఇంట్లోనే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం కానీ లేకపోతే వినడం కానీ, కొంతమందికి రాదు, వినొచ్చు చక్కగా, కళ్ళు మూసుకొని చక్కగా వింటూ మీ మనసును అక్కడ పెట్టినట్లయితే చదివిన ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండడము. కొంతమంది చూడండి ఒక్కోసారి ఒక ల్యాండ్ తీసుకోవడం కోసం ఎవరికో పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు క్యాష్ రూపంలో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. బికాజ్ ఆ 4th హౌస్లో కేతు ఉన్నాడు మీకు. కాబట్టి 4వ స్థానం అనేటువంటిది విద్యాస్థానము, తల్లిగారి స్థానము, మరియు ఈ 4వ స్థానంలోనే ప్రత్యేకంగా ల్యాండ్స్, వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కేతు ఉన్నందుకు మీకు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో కూడా శని ఉన్నాడు అంటే 4 and 9 కాంబినేషన్స్లో ఎప్పుడైనా సరే శని కేతులు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ల్యాండ్స్ తీసుకునేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, ఉన్నత విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ గురువు 12వ స్థానంలోకి వచ్చి 4లో ఉన్న కేతువుని చూస్తున్నాడు కాబట్టి చాలా మటుకు కంట్రోల్ చేస్తాడు ఇక్కడ. కాబట్టి నో నీడ్ టు వరీ. అయితే మీరు ఇక్కడ ఏంటంటే కాస్త వీలున్నప్పుడల్లా కాస్త గణపతి ఆలయాలకి, నరసింహస్వామి ఆలయాలకి, ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నాకు అమ్మవారు తోడుందనే భావంతో వెళ్ళండి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ఈ గ్రహస్థితి వల్ల అన్నిటినీ మీరు చక్కగా అధిగమించగలుగుతారు. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని ఒకటే గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం, జనవరి నుంచి డిసెంబర్ ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుని ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు పలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజుడు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ? చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు
నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.